హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిర్వాణ ఎడ్జ్‌పోర్ట్. ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చేసింది. చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి అంశం. అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అనేటటువంటి అంశం చాలామందికి డైలమా ఉంది. సో, ఈ రోజు నుంచి ఈ టీజీ సెట్ చీఫ్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో అలుగు వర్షిణి గారు, వారి నుంచి సెలెక్ట్ అయినటువంటి పిల్లకు మెసేజ్ రూపకంగా కంగ్రాచ్యులేట్ చేస్తూ ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో, ఆ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపకంగా అయితే మీరు ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్‌లో విజయం సాధించారు. సో, కంగ్రాచ్యులేట్ అని చెప్తూ మెసేజ్ వస్తుంది. దాంట్లో షెడ్యూల్‌ని కూడా ఇచ్చారు. షెడ్యూల్ ఏంటంటే అడ్మిషన్‌కి లాస్ట్ డేట్ అనేది 20థ్ ఏప్రిల్, అంటే 20 ఏప్రిల్. 20 ఏప్రిల్ నాటికి ఖచ్చితంగా మనం అలాట్ చేయబడ్డటువంటి పాఠశాలలో వెళ్ళి జాయిన్ అయ్యి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, రిపోర్ట్ చేయడానికి తీసుకెళ్ళేటటువంటి ధృవీకరణ పత్రాలు, అంటే సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలనేటువంటిది కూడా ఆ మెసేజ్ లోపల రాయడం జరిగింది. ఒకటి టీసీ అంటే బదిలీ సర్టిఫికేట్, అలాగే ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. వీటితో పాటు ఈ మెసేజ్ లోపల ఒక యూఆర్ఎల్ లింక్‌ని అయితే ఇచ్చారు. ఆ లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా మీ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయడంతోని మీకు అలాట్‌మెంట్ కాపీ అయితే వస్తుంది. ఆ అలాట్‌మెంట్ కాపీని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి లిస్టులు, మెరిట్ లిస్టులు అవన్నీ మనకు కన్సిడర్ చేయబడవు. ఇప్పుడు ఏదైతే అలాట్‌మెంట్ కాపీ ఏదైతే ఉందో, ఆ అలాట్‌మెంట్ కాపీయే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెసేజ్‌లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్‌తో పాటు వచ్చేటటువంటి అలాట్‌మెంట్ కాపీని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. 20 తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్మిషన్‌కి అలో చేయబడదని క్లియర్‌గా ఇందులో మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రెడీ ఉంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇదివరకే రెడీ చేసి పెట్టుకున్నారు. అప్లికేషన్ అప్పుడే మనము ఇన్‌పుట్‌లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు కొత్తగా తీసుకోవాల్సిందల్లా కేవలం మీరు చదువుతున్నటువంటి పాఠశాల లోపల నుంచి బదిలీ సర్టిఫికేట్‌ని మాత్రమే. కాబట్టి ఈ టీసీని వెంటనే తీసుకొని 20 తారీఖు లోపల తీసుకొని మీరు అలాట్ చేయబడ్డటువంటి పాఠశాలకు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అలాట్‌మెంట్ కాపీని డౌన్‌లోడ్ చేయడానికి యూఆర్ఎల్ లింక్‌ని అయితే మన వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నుంచి మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్‌తో మీరు మీ అలాట్‌మెంట్ కాపీని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.